ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మన దినచర్యలోను, మన బ్రతుకుతున్న విధానాల్లోనూ, మన యొక్క బ్రతుకు పోరాటంలోనూ వీటన్నిటిని కూడా మనం ఒక్కసారి దగ్గరికి తెచ్చుకొని చూసినట్లయితే మన జీవన గమనం, మన జీవన విధానం, మన జీవన పోరాటం ఎలా సాగుతుంది, మనం భక్తులమా, భక్తితో నింపబడినటువంటి బిడ్డలమా, భక్తిని అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్న వారమా, ఈ యొక్క విషయాల ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం మన జీవన విధానాన్ని మనం ఒక్కసారి గమనించాలంటే ఒక్కసారి మనము ఒక పళ్ళు వ్యాపారిని మనం గుర్తుపెట్టుకోవాలి. అతడు ఒక బండి మీద ఒక వ్యాపారం చేయటానికి కొన్ని పళ్ళు కొనుక్కొచ్చుకొని తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవటానికి, లేకపోతే తను బ్రతకడానికి ఆ పళ్ళను అమ్ముకుంటూ ఉంటాడు. ఆ పళ్ళు ఆ బండి మీద పెట్టుకున్నప్పుడు, ఆ బండి మీద పెట్టి అది ఎండనక వాననక మరి రేయనక పగలనక అసలు చాలా కష్టంతో కూడుకొని ఆ యొక్క పళ్ళను అమ్ముతూ ఉంటాడు. పళ్ళు వ్యాపారి తన పళ్ళు అమ్ముతూ ఏం చేస్తాడు అని అంటే, సాయంత్రం అయిపోయినప్పుడు తన కుటుంబం దగ్గరికి, తన ఇంటి దగ్గరికి వెళ్ళటానికి తాను బయలుదేరేటప్పుడు ఆ పళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని పాడైపోయిన పళ్ళు అవన్నీ తీసేసి ఏం చేస్తాడు, తీసి చెత్తబుట్టలో పడేస్తాడు. తాను తిరిగి మరలా ఏం చేస్తాడంటే పడేసేసి ఆ మంచి కాయలు కొన్ని తీసుకొని వెళ్ళి తనకున్నటువంటి ఒక గదిలో, ఆ పళ్ళను ఉన్నటువంటి గదిలో పెట్టేసేసి హాయిగా ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత ఉదయాన్నే లేచి బయటకు వచ్చినప్పుడు తీసినటువంటి ఆ పళ్ళల్లో ఇంకేమైనా పాడైపోయిన ఉన్నాయా అని చూసి ఆ పళ్ళను కూడా తీసేసి మంచి కాయలను అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం మన జీవన విధానం, మన జీవన పోరాటంలో మనం నేర్చుకోవాల్సింది అంటే ఆ పళ్ళ వ్యాపారివి నువ్వే. ఆ పళ్ళ వ్యాపారి తాను అక్కడ అమ్ముతున్నటువంటి ఆ స్థలంలోనే ఆ పనికి మాలినటువంటి ఆ పళ్ళు ఎలాగైతే తీసేశాడో, అక్కడ ఉన్నటువంటి ఆ పనికి మాలినటువంటి ఆ చెత్త ఆలోచనలన్నీ నువ్వు అక్కడ పడేసి ఫ్రెష్గా నువ్వు ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఫ్రెష్గా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్య బిడ్డలతో సంతోషంగా గడిపిన తర్వాత అక్కడ ఏదైనా కొన్ని పిల్లల వల్ల కానీ భార్య వల్ల కానీ ఏదైనా ఒక విషయాలు వచ్చినప్పుడు నువ్వు మరలా బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క పళ్ళల్లో ఉన్నటువంటి మళ్ళీ ఇంకేమైనా పాడైపోయి అవి తీసేసి మళ్ళీ ఎలాగైతే మంచి పళ్ళు తీసుకొని వస్తున్నాడో నువ్వు కూడా ఇంటి చెత్తను ఇంటి దగ్గరే పడేయాలి, బయట చెత్తను బయటే పడేయాలి. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితం సుఖమయంగాను సంతోషంగాను కొనసాగుతుంది. ఆ విధంగా నువ్వు జీవిస్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక, మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.